ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పండుగ సమయంలో ఇంట్లో పూజ తర్వాత కొబ్బరికాయ కొడతాం. అలాగే గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం. ఈ కొట్టే కొబ్బరికాయలో కొన్ని నియమాలు పాటించాలి. అవి ఎలాంటివో తెలుసుకుందాము. మన భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి వివిధ పూజల్లో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరికాయను పగలగొడతారు. దీనిని ఆత్మ సమర్పణతో సమానంగా భావిస్తారు. పూజ లేదా వ్రతం చేశాక దేవుడికి కొబ్బరికాయను కొట్టేస్తాం, నైవేద్యం పెట్టేస్తాం, తంతు పూర్తయిపోయింది అని అనుకుంటాం. అంతా బాగానే ఉంది. కానీ కొబ్బరికాయను కొట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంది. కొట్టడం శాంతికారకం, అరిష్ట నాశకం. శాస్త్ర ప్రకారము కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాము. భగవద్ నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దాన్ని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తర్వాత కొబ్బరికాయను పీచు ఉన్న ప్రదేశము మన చేతికి లోపల వైపు పట్టుకొని దేవుని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండడం మంచిది. కాయ కొట్టేటప్పుడు 9 నుంచి 12 అంగుళాల ఎత్తు నుంచి కొట్టడం మంచిది. సరిగ్గా 2 భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. కొన్నిసార్లు కొబ్బరికాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులు పడాల్సిన పని లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగాయి. ఆ సమయంలో ఓం నమ శివాయ అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది. కొబ్బరికాయ కొట్టి దానిని విడదీయకుండా చేత బుచ్చుకొని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్ధతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోకి తీసుకొని కాయను వేరు చేసి వేరే ఉంచాలి. ఒకవేళ ఆ తీర్థంతో అభిషేకం చెయ్యాలి అనుకుంటే వేరే పాత్రలోకి పోసి అప్పుడే కొబ్బరి తీర్థంతో అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ 2 ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుంది. అలా జరిగితే మంచిదా చెడ్డదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడతాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా, అనర్థమా, చెడు ప్రభావం ఉంటుందా అనే విషయం తెలుసుకుందాము. కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషము ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. ఇంకా కావాలంటే ఇంకొక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెప్తుంటారు. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరులుగా పగులుతూ ఉంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడము ఒక కారణమైతే మానసిక పరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణము. ఇక కొబ్బరికాయ కోసినట్లుగా నిలువుగా కూడా పగులుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా అలా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారని సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెప్తుందనేది విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెప్తుంటారు. వాహనాలు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టి పోయినట్లే అని అర్థం. కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే సరిపోతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా భక్తితో అర్పించిన పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ ఆ స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యం కానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, కాయైనా, పువ్వైనా, నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని అర్థం.